నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. 22A పేరుతో భూమి బందీ, ఆస్తి హక్కుపై సర్కార్ పంజా. నిజంగా అధికారులకు అంత అధికారం ఉందా? గెజిట్ లేకుండా రిజిస్ట్రేషన్స్ ఆపొచ్చా? తహసీల్దార్ లేఖలో భూమి బ్లాక్ చట్టం ఏమంటుంది? 22A అసలు చట్టం ఏంటి? అధికారులు చేస్తున్నదేంటి? హైకోర్టు ఆదేశాలే అమలు చేయరా? సబ్ రిజిస్ట్రార్కు రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం ఉందా? 22A పేరుతో ఆస్తి హక్కుపై పంజా, గెజిట్ లేకుండా భూమి రిజిస్ట్రేషన్ ఆపే అధికారం అధికారులకు ఉందా? తాతల కాలం నాటి ఆస్తి, పక్కాగా ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలు, దశాబ్దాలుగా మీరు చెల్లిస్తున్న పన్ను రసీదులు, మీ చేతిలో ఉన్న డిజిటల్ పట్టాదారు పాస్బుక్. కానీ ఉన్నట్టుండి ఒక్కరోజు మీ ఆస్తి మీది కాకుండా పోతే, అత్యవసరంగా ఇల్లు అమ్మాలన్నా, పిల్లల చదువుల కోసం తాకట్టు పెట్టాలన్నా మీ సర్వే నెంబర్ 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు అని సబ్ రిజిస్ట్రార్ గేట్లు మూసేస్తే, అసలు ఎక్సెల్ షీట్లో ఒక సర్వే నెంబర్ రాసి గెజిట్ నోటిఫికేషన్ లేకుండా మీ ఆస్తిని బ్లాక్ చేసే అధికారం అధికారులకు ఉందా? 2012లో ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన 2026లోనూ తెలంగాణ ఈ 22A ఉచ్చు ఎందుకు వెంటాడుతుంది? చట్టానికి సవాలు విసురుతున్న ఈ నయా భూ సంక్షోభం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రభుత్వ భూములు, దేవాదాయ వర్క్స్, అడవులు, సీలింగ్, మిగులు ఆస్తులను అక్రమదారులు బారి నుంచి కాపాడేందుకు రిజిస్ట్రేషన్ చట్టంలో తీసుకొచ్చిన ఒక రక్షణ కవచమే సెక్షన్ 22A. కానీ ఇప్పుడు అదే కవచం సామాన్యుడి మెడకు ఉరితాడు అవుతుంది. సాంకేతిక లోపాలు, అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల ఒక పెద్ద సర్వే నెంబర్లో కొద్దిపాటి ప్రభుత్వం భూమి ఉంటే అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా ఆ మొత్తం సర్వే నెంబర్నే నిషేధిత జాబితాలో పడేస్తున్నారు. ఫలితంగా అదే సర్వే నెంబర్లో చట్టబద్ధంగా ఇల్లు, ప్లాట్లు కొనుక్కుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వేలాది కుటుంబాలు తమ సొంత ఆస్తిపై హక్కులను కోల్పోతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ల, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పక్కాగా అనుమతులు పొందిన లేఅవుట్లు, HMDA, GHMCA ఆమోదం పొందిన అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇల్లు కూడా ఈ 22A ముద్రతో స్తంభించిపోయాయి. తహసీల్దార్ లేఖ ఇచ్చారనో, కలెక్టర్ మెమో ఉందనో, లేదా ఎక్సెల్ షీట్లో మీ సర్వే నెంబర్ కనిపించదనో చెప్పి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు తిరస్కరిస్తున్నారు. మరి ఒక చిన్న లేఖకు లేదా ఆఫీస్ మెమోకు ఒక పౌరుడి ఆస్తిని నిషేధించే చట్టబద్ధత ఉందా? చట్టం ఏం చెబుతుంది? 1999లో వచ్చిన పాత 22A నిబంధనలను సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టిపడేశాక 2007లో కొత్తగా తెచ్చిన సెక్షన్ 22A ప్రకారం విభజన చేశారు. ఇందులో 22A(1)(e) కింద ప్రైవేటు భూమిని లేదా ఏదైనా ప్రత్యేక ఆస్తిని నిషేధిత జాబితాలోకి పెట్టాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ప్రజల అభ్యంతరాలను స్వీకరించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్లు లేకుండా కేవలం రెవెన్యూ శాఖ పంపిన అంతర్గత జాబితాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు లక్షలాది ఆస్తులను బ్లాక్ చేస్తున్నారు. 2012 నాటి చారిత్రక రావి సతీష్ కేసులో ఉమ్మడి ఏపీ హైకోర్టు అత్యంత కీలకమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారుల నుంచి నో అభ్యంతరం పత్రం NOC తీసుకురావాలని, సబ్ రిజిస్ట్రారు పౌరులను వేధించడానికి వీల్లేదని తేల్చెప్పింది. చట్టబద్ధమైన గెజిట్ నోటిఫికేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ఒకవేళ డాక్యుమెంట్ను తిరస్కరిస్తే సబ్ రిజిస్ట్రార్ కేవలం నోటి మాటతో పంపేయకుండా రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 71 కింద లిఖితపూర్వకంగా కారణాలతో కూడిన రిఫ్యూజల్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ 14 ఏళ్లు గడిచిన మారని కాలంలోనూ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నిషేధిత జాబితా ప్రభావం ఇప్పుడు కేవలం భూ కొనుగోళ్లు, అమ్మకాలకే పరిమితం కాలేదు. ఇది తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, వివాహాల కోసం ఆస్తిని తాకట్టు పెట్టి రుణం తీసుకుందామంటే బ్యాంకులు మొండి చేయి చూపుతున్నాయి. హోమ్ లోన్లు, లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీ దరఖాస్తులను బ్యాంకర్లు నేరుగా హోల్డ్లో పెడుతున్నారు. ఇప్పటికే రుణాలు పొంది EMIలు కడుతున్న పాత రుణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. రేపు ఏదైనా డిఫాల్ట్ అయితే ఆ ఆస్తిని వేలం వేసే హక్కు బ్యాంకులకు కూడా లేకుండా పోతుంది. మరోవైపు వివాదం తీవ్ర రూపం దాల్చడంతో రెవెన్యూ శాఖ అధికారులు తమ పొరపాట్లను ఒప్పుకోవాల్సి వచ్చింది. అధికారుల అలసత్వం, సాంకేతిక లోపాల వల్లే ప్రైవేటు ఆస్తులు 22Aలోకి వచ్చాయని అంగీకరిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. QR పరిధిలోని 4 జిల్లాల్లో ఉన్న దాదాపు 38,000 సర్వే నెంబర్లు నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కానీ సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో బాధితుల నిరీక్షణ తీరడం లేదు. 2025లో వేలాది 22A బాధితులు కోర్టు తలుపు తట్టడంతో ప్రభుత్వం స్పందించి జీవో MS 98 ద్వారా CCLR రిటైర్డ్ జడ్జితో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 2026లోనూ హైకోర్టు ముందు 22A బాధితుల పిటిషన్లు వెలువెత్తుతున్నాయి.
డి భీమ్రావు కేసు వంటి అనేక కేసుల్లో హైకోర్టు చట్టబద్ధమైన నోటీసులు లేకుండా ఆస్తులను నిషేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వైట్ పేపర్లు, స్పెషల్ ఆడిట్లు, విచారణ కమిషన్ల డిమాండ్లతో రాష్ట్ర రాజకీయాలు సైతం వేడెక్కుతున్నాయి. ఇక డిజిటలైజేషన్ పేరుతో పాత రికార్డులో ఉన్న తప్పులను సవరించకుండా నేరుగా డిజిటల్ చేసేయడం వల్ల ఈ తప్పులు మరింత శాశ్వతంగా మారి వ్యవస్థను కుదిపేస్తున్నాయి. భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 300A పౌరుడికి ఆస్తి హక్కును కల్పిస్తుంది. చట్టబద్ధమైన అధికారం మరియు సరైన విధానం లేకుండా ఏ పౌరుడి ఆస్తిని ప్రభుత్వం కూడా లాక్కోలేదు, నిషేధించడం లేదు. ప్రభుత్వ భూములను, ప్రజా ఆస్తులను రక్షించుకోవడం ఎంత కీలకమో పన్నులు కడుతూ చట్టబద్ధమైన డాక్యుమెంట్లతో ఆస్తిని కొనుగోలు చేసిన సామాన్య పౌరుడి హక్కుల్ని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత. ఎక్సెల్ షీట్లు, గెజిట్లు కావు. అధికారుల అంతర్గత లేఖలు, చట్టాలు కావు. ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణమే స్పందించాలి. జిల్లాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా సమగ్ర శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఒక సర్వే నెంబర్ మొత్తాన్ని బ్లాక్ చేసి వినాశకర విధానానికి స్వస్తి చెప్పి పక్కా సబ్ డివిజన్ సర్వే నిర్వహించి తప్పుగా చేర్చిన ప్రైవేటు ఆస్తులను 22A నుంచి వెంటనే తొలగించాలి. బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. లేకపోతే కోట్ల విలువైన ఆస్తి ఉన్నా అత్యవసరానికి రూపాయి లేక అనాథలుగా మారుతున్న సామాన్యుడి ఆక్రోశం రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? 22A మహమ్మారిని తొలగిస్తుందా? చూడాలి. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.